మునుపటి భాగంలో ఆ తస్మికా పిశాచి అనుకునే విధంగానే తన అనుచరులైన ఆ భయంకరమైన పొట్టు దెయ్యాలను ఆ ఊరిలోనికి ప్రవేశించి రక్తపు వర్షంతో పాటు భయంకరమైన భీకర కాపాలిక శిరస్సులను కూడా ఆ ఊర్లో వెదజల్లించింది. ఆ యొక్క పొట్టు పిశాచాలు ఈ ఊర్లోనికి ప్రవేశించి అతి భీకరమైన భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలన్నీ విన్న ఊర్లో ప్రజలందరూ చాలా భయపడుతూ ఉన్నారు. ఉదయం లేచిన తర్వాత ఊరు అంతా రక్తమయంగా ఉంది. ఊర్లో కొంతమంది ఈ యొక్క ఊరి పెద్ద వద్దకు వచ్చారు. ఊరి పెద్దతో ఆ ప్రజలు ఇలా అంటూ ఉన్నారు, అయ్యా ఊరి పెద్ద గారు, రాత్రి మీరు గమనించారు లేదో, ఊర్లో రక్తపు వర్షం పడ్డది. ఊరు అంతా ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయింది. అంతేకాదు ఊరు నిండా ఎక్కడ చూసినా చిన్న చిన్న కపాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే మాకేదో భయంగా ఉందయ్యా. ఈ ఊరిని విడిచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ఆ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే అవునరా, నిజంగానే రాత్రి నేను కూడా చూశాను. వర్షమంతా రక్తపు వనంలో అతి భీకరంగా పడ్డాది. అంతేకాదు కపాలలో కూడా పడుతూ ఉన్నాయి. ఇది అంతా చూస్తూ ఉంటే నాకు ఆందోళనగానే ఉంది. ఊర్లో పెద్దందరినీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మంత్రాల వద్దకు వెళ్లి ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఆమె ఒక్కరే మనకి ఇప్పుడు సహాయం చేయగలరు అని ఈ యొక్క ఊరి పెద్ద చెప్పగా ఆ యొక్క ఊరి వ్యక్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా ఊరి పెద్ద గారు, నిన్న రాత్ర మన ఊర్లోనికి మంత్రాల రావడం నేను చూశానయ్యా. ఒక చిన్న తల మీద దీపం పెట్టుకొని నడుచుకుంటూ వచ్చారు. అంతేకాదయ్యా, తాటికల్ల వీరయ్యని అక్కడికక్కడే రాయిలా కూడా మార్చేశారు. మంత్రాలవ కూడా మనకి సహాయం చేస్తుందంటారా, లేకపోతే ఆ పిశాచాలతో కలిసిపోయిందంటారా? నాకెందుకో భయంగా ఉందయ్యా అని ఆ ఊర్లో పెద్దందరూ ఊరి పెద్దతో చెప్పగా ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే మంత్రాలవ మనకి సహాయమే చేస్తుంది. మంత్రాలవ ఎప్పుడు ఇతరుల నాశనం కోరుకోదు. సరే, ఎక్కడైతే ఆ యొక్క వీరయ్యని రాతిలా మార్చిందో ఆ ప్రదేశానికి వెళ్తాం పదండి అని చెప్పి ఊర్లో ప్రజలందరూ నేరుగా ఈ తాటికల్లు వీరయ్యని మంత్రాలవ ఎక్కడైతే రాతి వలె మార్చిందో అక్కడికి తీసుకుని వెళ్ళారు. అది చూసిన ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవునరా, మీరు చెప్పేది నిజమే. తాటికల్లు వీరయ్యని ఇలా శిల్పంలా మార్చేసిందేంటి మంత్రాలవ్వ? సరే, మంత్రాలవ్వ ఏం చేసినా మన మంచికే, అందరూ జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ తాటికల్లు వీరయ్య రాయిలోంచి మాట్లాడుతూ ఉన్నాడు, వినాశనం వినాశనం వినాశనం, ఊరు నాశనంకి దగ్గరలో ఉంది. అందుకు మంత్రాలవ తన ప్రాణాన్ని కూడా పదిలంగా పెట్టి ఇప్పుడు రక్తహోమం జరిపించబోతుంది. ఊళ్ళో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఊరికి ఉత్తర దిశలో ఒక పెద్ద కొండ వద్ద మంత్రాలవ ఏవో యజ్ఞం జరిపిస్తూ ఉంది. త్వరగా అక్కడికి వెళ్ళండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. కొద్ది గంటలలో తస్మికా పిశాచి ఊళ్ళోనికి ప్రవేశించి మిమ్మల్ని అందరినీ చంపడానికి సిద్ధమవుతుంది. వెళ్ళి ప్రాణాలు కాపాడుకోండి అని ఈ యొక్క రాయి రూపంలో ఉన్న ఈ తాటికల్లు వీరయ్య ఊరి ప్రజలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊళ్ళో ప్రజలందరూ చాలా భయపడ్డారు. వెంటనే ఈ యొక్క తాటికల్లు వీరయ్య చెప్పిన విధంగా ఊరి చివరిన ఉన్న ఆ పెద్ద కొండ వద్దకు వెళ్లారు. అక్కడ మంత్రాలవ్వ ఏవో పూజలు జరిపిస్తూ ఉంది. అది చూసి ఊళ్ళో ప్రజలందరూ కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. అరే మంత్రాలవ్వ ఇక్కడే ఉందరా, ఇక మనకి ఎటువంటి భయం లేదు. ఇక మనం అందరం ఇక్కడే ఉందాం. ఊళ్ళోనికి వెళ్తే మన ప్రాణాలు మనకు దక్కవు. ఆ పిశాచి ఏ క్షణంలోనే బయటకు వస్తుందని ఆ తాటికల్లు వేరే చెప్పాడు కదా, ఇక అందరం ఇక్కడే ఉందాంరా అని ఆ ఊళ్ళో ప్రజలందరూ నిశ్చయించుకున్నారు. అనుకున్న విధంగానే ఈ మంత్రాలవ్వ ఏవో పూజలు జరిపిస్తూ ఇదిలా ఉండగా ఈ మంత్రాలవ్వ శిష్యుడైన ఈ ఎగిరే భయంకరమైన ఆ శక్తివంతమైన పిశాచి గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉండగా ఈ ఊరి నడిమధ్యలో శిల్పంలా మారిపోయి ఉన్న ఈ యొక్క తాటికల్లు వీరయ్య అతనిని చూసి ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా ఎగిరే పిశాచి, మంత్రాలవ్వ ఇప్పుడు నన్ను శిల్పంగా మార్చింది. మంత్రాలవ్వ ఇప్పుడు ఊరి చివరన పడమర దిశలో ఒక భయంకరమైన కొండ వద్ద ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఊరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. త్వరగా నువ్వు వెళ్ళి ఆమెకు సహాయపడు. నన్ను ఈ శిల్పంలాగానే ఉండమని చెప్పి ఈ భూలో లక్షణంగా ఉండమని చెప్పింది. వెళ్ళు అని ఈ యొక్క తాటికల్లు వీరయ్య తన రాయి రూపంలోంచి మాట్లాడి చెప్పాడు.
ఆ మాటలు గమనించిన ఈ ఎగిరే పిశాచి కాస్త ఇలా అనుకుంటూ ఉంది, అరే, మంత్రాలవ్వ నిన్ను శిల్పంలా మార్చడం ఏంటి? అసలు మంత్రాలవ్వ ఇప్పటి వరకు ఊళ్ళోకి ప్రవేశించలేదు కదా. నేను నిన్నటి నుంచి మంత్రాలవ్వ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వేమో ఇలా అంటూ ఉన్నావు. ఏం జరిగింది మిత్రమా అని ఈ ఎగిరే పిశాచి ఈ రాయి రూపంలో ఉన్న ఈ తాటికల్లు వీరయ్యని అడిగాడు. అది ఎంత విన్నా ఈ తాటికల్లు వీరయ్య ఇలా అంటూ ఉన్నాడు, అరే, నిజంగానే నిన్న మంత్రాలవ్వ ఇక్కడికి వచ్చి నన్ను శిల్పంలా మార్చేసింది. అంతేకాదు ఊళ్ళో పెద్దందరినీ కూడా అక్కడికి రమ్మని నాతో చెప్పింది. ఊరి పెద్దతో పాటు ఊరి పెద్దందరూ కూడా ఇప్పుడు నేరుగా ఆ పరమదశలో ఉన్న ఆ భయంకరమైన కొండ వద్ద ఉన్నారు. అక్కడే మంత్రాలవ్వ కూడా ఉంది. అయితే నేను నాతో వచ్చింది ఎవరు? నన్ను శిల్పంగా మార్చింది ఎవరు అని ఈ యొక్క తాటికల్లు వీరయ్య అనుకుంటూ ఉన్నాడు. ఇది ఎంత గమనిస్తూ ఉన్నా ఈ యొక్క ఎగిరే పిశాచి ఇలా అంటూ ఉంది, అరే, అయితే చాలా ప్రమాదమే ముంచుకొచ్చింది. మంత్రాలవ్వ రాకముందే ఈ ఊళ్ళోనికి ఎవరు మంత్రాలవ్వ రూపంలోకి ప్రవేశించి ఈ ఊళ్ళో పెద్దందరినీ ఒకేసారి నలబరి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది జరగకూడదు. మన మంత్రాలవ్వ ఇప్పుడు ఎక్కడ ఉందో కనిపెట్టాలి అని ఈ యొక్క ఎగిరే పిశాచి ఎగురుతూ ఆకాశం అంతా తిరుగుతూ ఉంది. ఆ ఊరు అంతా గమనిస్తూనే ఉంది. ఇంతలో ఈ ఎగిరే పిశాచికి ఒకవైపు నుంచి మంత్రాలవ్వ మాట వినిపిస్తూ ఉంది. అది చూసి ఈ ఎగిరే పిశాచి కాస్త ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, ఈ స్వరం మా మంత్రాలవ్వదే. మంత్రాలవ్వ ఎక్కడో ఆపదలో ఉన్నట్టుంది, త్వరగా వెళ్ళాలి అని ఈ యొక్క ఎగిరే పిశాచి నేరుగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తే మంత్రాలవ్వ ఒక పెద్ద గోతిలో భయంకరమైన రక్షావలయంలో చుట్టూ శక్తి కుంటలతో భారీగా బంధించబడి ఉంది. అది గమనించిన ఈ ఎగిరే పిశాచి కాస్త ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా, ఎవరు మంత్రాలవ్వా? నిన్ను అత్యంత శక్తివంతమైన నిన్నే ఇలా బంధించగలిగారంటే వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎవరు నిన్ను బంధించింది ఎవరు అని ఈ యొక్క ఎగిరే పిశాచి మంత్రాలవ్వని అడిగింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, కంగారు పడుకునేనా, నన్ను ఇలా బంధించింది ఇప్పుడు ఊర్లో వినాశనం చేయడానికి అంతా ఆ తస్మికా పిశాచియే కారణం. కానీ ఇప్పుడు నేను ఈ గుంటలోంచి బయటికి రావాలంటే నా స్థానంలోనికి మరొక వ్యక్తి రావాలి. అలా వస్తేనే ఈ యొక్క భయంకరమైన వలయం నుంచి బయటపడగలుగుతాను. నేను బయటకు వస్తే తప్ప ఆ తస్మికా పిశాచిని పూర్తిగా నాశనం చేయలేను. త్వరగా ఏదో ఒకటి చేసి ఆ తస్మికా పిశాచిని నాశనం చెయ్యాలి అని ఈ మంత్రాలవ్వ తన శిష్యుడైన ఎగిరే పిశాచితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఎగిరే పిశాచి ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా, మంత్రాలవ్వ, అయితే నీ స్థానంలో నేను వెళ్తాను. నేను ఈ యొక్క గుంటలోనికి దిగి నేను బందీగా మారిపోతాను. నువ్వు వెళ్ళి ఊళ్ళో పెద్దలను కాపాడవ్వా. నువ్వు లేకపోతే ఆ తస్మికా పిశాచి ఇంకాస్త ఊళ్ళో పెద్దలను నాశనం చేస్తుంది. ఇప్పుడే ఊర్లో పడమర వైపు ఏవో భయంకరమైన పూజలు చేస్తూ ఉంది. ఇక ఒక్కొక్కరిగా బలి ఇవ్వడానికి సిద్ధమవుతుంది మంత్రాలవ్వ, త్వరగా వెళ్ళు అని ఏవో మంత్రాలు చదివి ఆ యొక్క ఎగిరే పిశాచి కాస్త ఈ మంత్రాలవ్వ గోతిలో ఉన్న ప్రదేశంలోనికి ప్రవేశించి మంత్రాలవ్వ ఒక్కసారిగా బయటకు వచ్చింది. మంత్రాలవ్వ తన శిష్యుడితో ఇలా అంటూ ఉంది, బల శిష్య బల, ఇతరుల ప్రాణాలు కాపాడడానికి నువ్వు బందీగా మారిపోవడానికి సిద్ధమయ్యావు. నిన్ను చూస్తే నేను గర్వపడుతున్నాను. కానీ నీకు ఎటువంటి ఆపద రానివ్వను. తస్మికా పిశాచిని నాశనం చేసిన మరుక్షణమే నిన్ను ఈ బందీకాలంలోంచి బయటకు తీసుకుని వస్తాను. ఓం హ్రీం మాయాశక్తిని, ఓం హ్రీం శక్తి రూపిణి అని మంత్రాలు చదువుతూ ఉంది. ఈ మంత్రాలవ్వ నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోనికి వస్తూ ఉంది. ఇంతలో ఈ మేక రూపంలో ఉన్న ఈ రంగన్న తన అన్నతో ఒక దగ్గర రహస్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అన్నా, నువ్వు మాకు ఇంకా ఒకే ఒక సహాయం చేస్తే సరిపోద్ది. ఆ యొక్క ఎగిరే పిశాచి చెప్పిన విధంగా నిన్ను ఆ భయంకరమైన చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాను. అక్కడికి నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళగలవంట. నీ చేతిలో ఏదో శక్తి కూడా ఉందంట. ఆ శక్తి సహాయంతో ఆ భయంకరమైన చెట్టు దగ్గర ఉన్న ఆ ప్రేతాత్మ తాళపత్రాలను తీసుకుని వస్తే ఆ శక్తివంతమైన పెట్టెను కూడా మన వశం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితులను నువ్వు నాకు ఈ సహాయం చేసి పెట్టాలని అన్న అని ఈ మేక రూపంలో ఉన్న రంగన్న తన అన్న గోపన్నతో చెప్పాడు. ఆ మాటలు విన్న గోపన్న ఇలా అంటూ ఉన్నాడు, అరే తమ్ముడు, ఎందుకురా మనకి ఇవన్నీ? నువ్వు తిరిగి మళ్ళీ బ్రతికితే చాలు.
అలాంటిది ఈ పిశాచాలు ప్రేతాత్మలు అంటున్నావు. నాకేదో భయంగా ఉంది. కానీ ఒక్కటిరా, నీకోసం ఏదైనా చేస్తాను, నువ్వు బ్రతికితే చాలు అని ఈ యొక్క తన తమ్ముడైన రంగనతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ గోపన్న నేరుగా ఆ ప్రదేశం వద్దకు వచ్చాడు. ఆ చెట్టు చుట్టూ ఏవో భయంకరమైన శక్తులు ఉన్నాయని గమనించిన తను చాలా భయపడుతూ ఉన్నాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, ఈ ప్రదేశం అంతా చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉంది. కానీ నేను కనుక ఈ పని చేయకపోతే నా తమ్ముడు ప్రమాదంలో ఉంటాడు. వాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలి. అందుకు నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి ఆ వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు.